వెళ్ళి ఫిలిస్తీన్ల కుమార్తెలో ఒకళ్ళను చూసెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెల్లో ఒకటిని చూసి మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవాలని తన తల్లిదండ్రులతో అనగా వారు నీ స్వజనుల కుమార్తెల్లో గాని నా జనుల్లోనే గాని స్త్రీలు లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీన్లలో నుండి కన్యకను తెచ్చుకొనుటకు వెళుచున్నావా అని అతన్ని అడిగిరి. అందుకు సంసోను ఆమె నాకు ఇష్టమైనది గనక ఆమెను నా కొరకు తెప్పించుడని తన తండ్రితో చెప్పెను. అయితే చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, సంసోను గురించి మనం చదువుకున్నాము. సంసోను దేవుని చేత ఏర్పరచబడినవాడు. సంసోను నాజీరు చేయబడినవాడు, అంటే దేవునికి ప్రతిష్ఠించబడినవాడు. ప్రతిష్ఠించబడిన సంసోను దేవుని చేత ఏర్పాటు చేయబడిన సంసోను ఫిలిస్తీన్లో ఒక ఆవిడని చూసి ఇష్టపడ్డాడు. ఆమెను వివాహము చేసుకోవాలని. అప్పుడు ఉన్న ఆచారం ప్రకారం, అప్పుడు ఉన్న ధర్మశాస్త్రం ప్రకారం ఇశ్రాయేలీలు అన్యులను వివాహము చేసుకొనకూడదు. మోయాబీలు కానీ, ఫిలిస్తీన్లు కానీ, అమ్మోనీయులు కానీ, ఇటువంటి దేవునికి వ్యతిరేకముగా ఉండు ప్రజలను వివాహము చేసుకోకూడదన్న నిబంధన ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో దేవుని చేత ఏర్పాటు చేయబడిన సంసోను దేవుని చేత నాజీరు చేయబడిన వాడై, దేవుని ఏర్పాటు తన మీద ఉన్నదని అతడు గ్రహించక ఫిలిస్తీన్ల దేశమునికి వెళ్ళి ఫిలిస్తీన్లో ఒక స్త్రీని చూసి వివాహం చేసుకోవాలని ఆశపడ్డాడు. అందులో తప్పే ఉంది. తనకు నచ్చిన స్త్రీని వివాహము చేసుకోవాలనుకుంటాడు. అప్పుడు సంసోను యొక్క తల్లిదండ్రులు దాన్ని వ్యతిరేకిస్తారు. అయ్యా, ఫిలిస్తీన్లని మనము వివాహం చేసుకోకూడదు, సున్నతి లేని వారితో మనము ఏమందకూడదు, కనుక మన జనుల్లో మన వాళ్ళలో ఎవరినైనా చూసి వివాహము చేసుకోమని చెప్తారు. దానికి సంసోను ఏమంటాడంటే, నీకు అర్థమవడా చెప్తున్నా, చదువుకున్నాను. లేదు, నాకు ఆ అమ్మాయి నచ్చింది, నేను ఆ అమ్మాయినే చేసుకుంటాను, ఆమెను నా కొరకు మాట్లాడండి అంటాను బదులు ఏమన్నాడంటే తెప్పించండి అన్నాడు. కొట్లో సరికి ఆ తెప్పిడాకి
తెప్పించేస్తారా నీకు నచ్చిందని తెప్పించారు, తెప్పించరు కానీ తెప్పించారు. ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, అయ్యారు ఆ సంవత్సరం నేను చూస్తే మనకెందుకు, ఎవరికి పెళ్లి చేసుకుంటే మనకెందుకు, మనమంతా బాగానే ఉంది కదా, మనమంతా ప్రార్థన వాళ్ళని చూసుకుంటున్నాం కదా, ప్రార్థన వాళ్ళని వివాహాలు చేసుకుంటాం, అంతా బాగానే ఉంది కదా, మన ఆ గోళ ఎందుకు అని అంటారు. ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇక్కడ సంసోను నాకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటంలో తప్పులేదు కానీ దేవుని ఏర్పాటును సంసోను మర్చిపోయాడు. అది ప్రాముఖ్యం. చాలా మంది అంటారు అలా వివాహం చేసుకోకూడదా, ఆమె చేసుకోకూడదా, ఏమో చేసుకోకూడదా, అట్లా ఉండకూడదా, ఇట్లా ఉండకూడదా, ఇట్లా దేవుడు చెప్పాడా, అలా బైబిల్ రాశారా, ఇది కరెక్టేనా, అది కరెక్ట్ కాదా అని అడుగుతూ ఉంటారు. కానీ ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, నువ్వు వివాహము ఎవరిని చేసుకోవాలి అనేది దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని చిత్తానికి అప్పగించినట్లయితే మనల్ని మంచి మార్గంలోనికి దేవుడు నడిపిస్తాడు. లేదు మేము అవన్నీ పట్టుకోలేమండి, మాకు నచ్చింది. ఏమన్నాడు సంసోను? ఏమో చదివేమన్నాడు? చదువమాట ఇంకా కుర్రాడు. అందుకు సంసోను అది ఆమె ఏమైందంట, ఆయనకి ఇష్టమైందని ఆవిడ వల్ల అయింది. ఇష్టం లేని తీసుకొచ్చి అంతకాలం ఉంచుతారు. దేవుడు కూడా అంట మన ఇష్టాలని గౌరవిస్తాడు. మన ఇష్టాన్ని, మన ఇష్టమే ఆయన ఇష్టం, కానీ మన కష్టమే ఆయన చూడలేడు. అది బాధ. మన ఇష్టమే ఆయన ఇష్టం, కానీ మన కష్టాన్ని చూడలేక ఆ ఇష్టాన్ని కాదంటాడు ఒక్కోసారి. అలా చెప్పాను, మన ఇష్టమే ఆయన ఇష్టం, కాకపోతే మన కష్టాన్ని చూడలేకపోతాడండి. మన కష్టాన్ని చూడలేక మన ఇష్టాన్ని కాదంటున్నాడు. ఇప్పుడు ఈ ఉదయకాల సమయంలో మన జీవితం మన ఇష్టం, మన ఇష్టం వచ్చినట్టు బతుకుతాం, మన ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటాం, మన ఇష్టం వచ్చిన వాళ్ళు వివాహం చేసుకుంటాం, మన ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాం. అది తప్పు, ఇది తప్పు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఆ బట్టలు వేసుకోకూడదు, ఇలా నడవకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉంటే తప్పేంటి, ఇలా ఉండకూడదని ఉందా, అలా చేయకూడదని ఉందా అనే ప్రశ్నలు ఈ దినాల్లో అనేక మంది వేస్తూ ఉంటారు. ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు నీ ఇష్టమే కాదంటలా. అందుకనే ఆదాముతో చెప్పాడు, ఈ తోటలో పళ్ళన్నీ తిను, నీ ఇష్టం, నీ ఇష్టం, కానీ ఈ చెట్టు పండు మాత్రం తినాలి. ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ లోకంలో జీవించే మనము, ప్రభువు నమ్ముకున్న మనము, మన ఇష్టం తగిన బతకొచ్చు, జడలు వేసుకొని బతకొచ్చు, మగవాళ్ళు, ఆడవాళ్ళు క్రాపులు వేసుకొని బతకొచ్చు, ఆడవాళ్ళు జీన్స్ ప్యాంట్ వేసుకోవచ్చు, మగవాళ్ళు గౌన్లు వేసుకోవచ్చు. అదే నా ఇష్టం, నీ ఇష్టానికి ఏం కాదంటలా దేవుడు. కాకపోతే ఏమన్నా ఇబ్బందులు నీకు వస్తాయేమో అని ఆయన ముందుగానే మన భవిష్యత్తుని ఎరిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. మనము ప్రజెంట్ని ఎరుగుతాం, ప్రస్తుతం ఎరుగుతాం, ప్రస్తుత పరిస్థితులను బట్టి మనం మన ఇష్టాలను వెళ్ళబుచ్చుతాం. కానీ దేవుడు భవిష్యత్తు ఎరిగిన దేవుడు కనుక ఏం చెప్తాడంటే, అది మంచో చెడో ఆయన తెలుసు కాబట్టి
అది మనకి ఇష్టమైనా అది వద్దురా నాన్న కష్టం రా అని చెప్తాడు. అప్పుడు మనకేమనిపిస్తుంది? నా ఇష్టాన్ని నీకు కష్టంగా ఉందా, నువ్వు నన్ను ప్రేమించట్లేదు ఏంటి, నేనంటే నీకు ఇష్టం లేదు, అందుకనే నేను నీ కొడుకుని కాదా, నీ కూతురుని కాదా, నేనంటే ఇష్టం అన్నావుగా, మరి నా ఇష్టం ఎందుకు కాదంటున్నావు? నా ఇష్టమే జరగాల. అర్థమవుతుందా? చూస్తున్నారా? ఎట్లాగే పొద్దున అరగంట చెప్పేశారు. ఏంటమ్మా అన్న, ఏం మాట్లాడతా చూస్తున్నారు మమ్మల్ని, ఏం చెప్పుకుంటున్నాం, ఏం మాట్లాడతా చూస్తున్నారు. మళ్ళీ అరగంట చెప్పింది, మళ్ళీ వెనక్కి పావుగంట వెళ్ళి చెప్పాల్సి వచ్చింది. మీరైనా కథ ఇక్కడ స్పృహలో ఉన్నారని మంచిది. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన ఇష్టాన్ని అన్నాడు కాదన్నాడు, కానీ మన భవిష్యత్తు తిరిగిన దేవుడు మన ఇష్టం వల్ల మనకి కష్టం వచ్చిందంటే మాత్రం వద్దు అని చెప్తారు. కానీ మనం ఏమనుకుంటాము? నా ఇష్టం వెనక కష్టంగా ఉంది, చేస్తే చెయ్యి, లేకపోతే నా ఇష్టం అన్న. ఇక్కడ జరిగింది కూడా అదే. సంసోను దేవుని చేత ఏర్పరచబడిన వాడు, నాజీరు చేయబడిన వాడు, దేవునికి ప్రతిష్ఠించబడిన వాడు. సంసోను ఇశ్రాయేలీల పక్షాన పోరాడవలసిన వాడు. సంసోను ఇశ్రాయేలీలకు న్యాయము తీర్చవలసిన వాడు. న్యాయాధిపతుల కాలంలో జన్మించిన వాడు గనక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి సంసోను దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళే ఏర్పాటు జరిగాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను రక్షించబడి మారు మనసు పొందుకున్న మనము ఎందుకు దేవుడు మనల్ని ఆకర్షించాడు, ఎందుకు మనల్ని ఆయన బిడ్డలుగా మార్చుకున్నాడు, ఎందుకు దేవుడు మన ప్రార్థనలు ఆలకించి మన అపాయాల్లోంచి, మన శ్రమల్లోంచి, మన ఎదుగుడులోంచి ఎందుకు మనల్ని విడిపిస్తున్నాడో మనం తెలుసుకోగలిగినట్లయితే మన చిత్తం కాకుండా ఆయన ఇష్టాన్ని నెరవేర్చేవారుగా మనల్ని మనం మార్చుకోగలుగుతాం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి వ్యక్తికి కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఆ ఇష్టాలు ఎప్పుడైతే నెరవేర్చబడవో ఏమవుతుంది? వాళ్ళకి కోపం వచ్చేస్తుంది, చిరాకు వచ్చేస్తుంది, బాగా ఫీల్ అయిపోతారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దేవుని ఏర్పాటును మాత్రం గ్రహించలేదు. ఇక్కడ సంసోను దేవుని చేత ఏర్పరచబడ్డాడన్న సంగతి విడిచిపెట్టేశాడు. అతనికున్న బాధ్యతను విడిచిపెట్టేశాడు. నాజీరు చేయబడిన వాడన్న సంగతి మర్చిపోయాడు. సమస్తమును మరిచిపోయి ఇష్టపడటం ప్రారంభించాడు. ఈ ఉదయకాల సమయంలో రక్షించబడిన నీవు నేను, మారు మనసు పొందిన నీవు నేను, ప్రభువును నమ్ముకున్న నీవు నేను గమనించండి, మన ఇష్టం ఎప్పుడో చచ్చిపోయింది. ఇంకా ఇష్టాలు పట్టుకొని ఎలాడుతున్నాము. పాతవి గడి చెప్పాలి, నూతనమైన దాంట్లో మన ఇష్టం లేదు. అంత ఎవరిష్టం? అంతా నా మీదికి, అంతా నీ ఇష్టమే పాడుకుంటాం. ఇదే ఆయన ఇష్టంలో ఒక్కడి దిగాం, అంతా మన ఇష్టమే చేస్తాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏర్పాటు చేయబడిన మనము, నా బ్రతుకు అయితే బ్రతుకుట క్రీస్తు, చావు అయితే మేలు, ప్రార్థనే దేవుడే అని చెప్పుకునే మనము దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. హల్లెలూయా. మన ఇష్టం కాదు. సంసోను అక్కడ తన ఇష్టం నెరవేర్చుకున్నాడు.
ఎందుకని అంతగా ఇష్టపడ్డాడంటారు? ఆ? ఆ. అంతగా సంసోన్ ఎందుకు ఇష్టపడ్డాడంటావు? శివ చెప్తాడు. కదా చూసి పిట్టి పెట్టావు. సంసోను ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళి ఆమెను అంతగా ఎందుకు ఇష్టపడ్డాడంటావు? ఆ సీనియర్ గురించి చెప్పబోయా. అందంగా ఉందని. వెరీ గుడ్. అందం కోసం జంక్షన్ దాకా వచ్చాడు మావాడు. అందంగా ఉందని ఇష్టపడ్డాడు. వెరీ గుడ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మామూలు లోకంలో బతికేవాడు అందం చూసుకుంటే ఒక అర్థం ఉంది, కానీ ఏర్పాటు చేయబడినోడు, నాజీరు చేయబడినోడు దేవుడిలో పెంచబడ్డాడు. మీరు అంతకుముందు అధ్యాయం చదివినట్లయితే వారి తల్లిదండ్రులకి గర్భఫలం లేదు, రాదు అన్న టైంలో దేవుడు వారికి కుమారుని ఇచ్చాడు. ఇచ్చి చెప్తాడు, వీడు చాలా గొప్పవాడమ్మా, వీడు నజీర్ చేయబడినోడు, వీడు ప్రత్యేకించబడినవాడు, ప్రత్యేకమైన బలం కలిగిన వాడు, ఏర్పాటు కలిగిన వాడు అని పాపం వాళ్ళు కూడా అలాగే పెంచుతారు. కాకపోతే ఏంటంటే మనోడికి ఇష్టం ఏర్పడింది. ప్రార్థనలో ఉండే నువ్వు, బాప్తిసం పొందిన నీవు, రక్షించబడిన నీవు ఇష్టాలతో ముందుకెళ్తే కష్టాలు కొని తెచ్చుకున్నట్టే. దేవుళ్ళు బ్రతికే మనకు ఇష్టాలు పెద్దగా ఏమి ఉండకూడదు. మన ఇష్టం అంతా ఎవరు? దేవుడే. దేవుడే. ఇప్పుడే చెప్తున్నారు, వివాహం అయింది, పిల్ల వెళ్ళిందంట పాపానికి, తండ్రులు బాధపడి వెళ్తున్నాడు. ఆ రోజు బాధపడ్డారంటే ఒకసారి, ఇప్పటికీ పాపం వెళ్తున్నాను. నేను అన్నాను, అంత ఇష్టం మన ఇష్టం ఎవరు? ఉంటుందిలే, ఆ మాత్రం ఉండకుండా ఉంటుందా అంటే ఎంతసేపు ఉన్నది? మన ఇష్టం దేవుడే. ఆయనకి ఏది ఇష్టమైతే మనకు అదే ఇష్టం. ఆ రీతిగా మన హృదయాన్ని, మన మనస్సును దేవుని వైపు తిప్పుకోవాలి. నువ్వు తిండిపోతు పోయిన ఎడలా ఏం చెప్పాడు? నువ్వు తిండిపోతు పోయిన ఎడలా నీ మెడ మీద పెట్టుకున్నాడు. దేవుడు కుళ్ళిపోతాను, మా ఎక్కువ తింటే ఆయన నచ్చదని కాదు, తిని తాగుతామని ఆయన. ఒరే 60 ఏళ్ళు 70 ఏళ్ళు బతకాల్సింది నువ్వు ఈ తిండి ఎక్కువ తింటే నాకులాగా అయిపోతావు అందరు లావుగా. అందుకని ఏం చేయమన్నా తెలుసా? గొంతు మీద కత్తి పెట్టుకోమన్నా. ఎందుకు తెలుసా? దేవుడు మనల్ని ఆయన చిత్తం కొరకు రక్షించుకొని ఏర్పాటు చేశాడు. మనం ఈ లోకంలో ఉన్న తిని తొందరగా పోయామనుకో, ఆయన చిత్తం నెరవేర్చుకోవాలి. దేవుని పెట్టారా? సంసోను దేవుని ఇష్టము కాకుండా తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నాడు. ఈనాడు అనేక మంది ప్రభువులో జారిపోవటానికి, నిలబడలేకపోవటానికి గల కారణం ఏంటంటే వారి ఇష్టాలే నెరవేర్చుకుంటున్నారు, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నారు. హల్లెలూయా. వారి ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నారు, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నారు. నువ్వు ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని ఎరుగుతావో అప్పుడు నీ ఇష్టం మీద ఎన్నడూ మనసు పెట్టావు. హల్లెలూయా. మనకేంటంటే దేవుడి చిత్తం ఏదైతే మనకి ఇష్టం వచ్చింది, మనకు నచ్చినట్లు మన కన్ను. అందుకనే సులభమైన మాట చెప్తాడు, నాకు కంటికి నచ్చిన దాన్ని దేన్ని విడిచిపెట్టలేదంట. బా, ఎంత ఇష్టం ఉంటుంది. కంటికి నచ్చిన అమ్మాయిని చేసేసుకున్నాడు, కంటికి నచ్చిన వస్తువులు తెచ్చేసుకున్నాడు, కంటికి నచ్చినట్టు బతికాడు. చివరికి అన్న మాట ఏంటి తెలుసా?
అంతా వ్యర్థమే. నా జీవితం వ్యర్థమే, ఈ బతుకు వ్యర్థమే, సూర్యుడికి జరిగేదంతా వ్యర్థమే, చివరికి వ్యర్థం 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 వ్యర్థం. సొలొమోనుకి అంత వ్యర్థంలా కనపడింది, అవునా కదా? చెప్పాలి. మన సౌలు ఏంటి అలా అన్నాడు? పౌలు గారు ప్రభువునందు ప్రయాస వ్యర్థం కాదంటున్నాడు, ఇక్కడ వ్యర్థం కాదంటున్నాడు. ఆయన ఏంటి వ్యర్థం అంటున్నాడు? ఏది కరెక్టు? రెండు కరెక్టే. సొలొమోనులా బతికితే ఇష్టం ఇష్టం అని చివరికి జీవితం అంతా వ్యర్థం వ్యర్థం అనుకుని బతకాలయ్యా. ఏమడుతుందా? చూసిందాలే. సొలొమోనులాగా కంటికి నచ్చింది ఇష్టం 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 అని తిరిగామనుకో, తర్వాత ఎప్పుడు ఫిలిస్తీన్ల కుమార్తెని పెళ్లి చేసుకున్నాక సంసోను జీవితం అంతా వ్యర్థం 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 అయింది. కానీ పౌలు నీ కోసం బ్రతుకుతానయ్యా, నీ కోసం జీవిస్తానన్న ఆయన తన జీవితం అంతా వ్యర్థం కాదు, వృధా కాదు, అది లాభం 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 అంటాడు. తెలియా? ఇప్పుడు వ్యర్థాన్ని పట్టుకుని ఎలా ఆడతావా, లాభాన్ని పట్టుకుని ఎలా ఆడతావా? మా వాళ్ళు అంటున్నారు, ఇడిదిరిగి అయ్యారు చివరికి పెళ్లి చేసుకోవద్దు అంటాడే ఏంటి, చివరికి అక్కడ చెప్తాడే ఏంటి అని వస్తున్నారు నాయక. అప్పుడు దేవుడు పెట్టారా? ఇక్కడ కొన్ని మన ఇష్టాలు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంటే మార్చుకోవాలి అని చెప్పటం అర్థం. హల్లెలూయా. ఎందుకంటే మన ఇష్టం కన్నా దేవుని చిత్తం వల్ల మన జీవితాల్లో మేలు జరుగుతుంది. హల్లెలూయా. మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటే కష్టాలు మాత్రం సిద్ధంగా ఉండాలట. రైట్. వాళ్ళు చెప్పారు తల్లిదండ్రులు, అయ్యా పిల్ల ఏమన్నారు? ఎటు చెప్పండి, వినపడతా? ఆ పిల్లలొద్దు అబ్బాయి, వాళ్ళు మనోళ్ళు కాదు అంటే పిల్లలు కాదు సుమా, అప్పుడున్న ఆచారం. వాళ్ళు మనోళ్ళు కాదు, వద్దు, మనం పిల్ల చూద్దాము, ఇక్కడ చూద్దామంటే లేదు లేదు నేను చూస్తామే. ఏం చేసేసాడంట? ఏం చేశాడు? చూస్తామే చేసేసాడంట. ఇక ఆ చూస్తాం చేసినాక ఇక ఎవరిని చూసినా ఆ ఫీల్ అనేది రావట్లేదు. నేను ఆ గీసుకుంటే ఆవిడే చేసుకుంటా అన్నారు. వాళ్ళు చెప్పారు, వాళ్ళు తప్పు లేకుండా, అయ్యా కష్టాలు దేవుని చిత్తం కాదంటే కష్టం తప్పదురా అని చెప్పారు. అయినను పర్వాలా, నాకు కష్టమైన ఇష్టమైందే కావాలి అనుకున్నాడు. దేవుడు పెట్టారా? సంసోను పడ్డ కష్టాలు చదివించిన ఊరిని ఫ్లోగా చెప్పేస్తాను చూడండి. ఇష్టం చేసుకున్నాడా? చెప్పాలి. చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని పెళ్లి కూతురుని ఇక్కడ ఉండమ్మా, నీ ఇంటికి వెళ్ళి వస్తానే లోపల అది ఇంకోటి చేసేసుకున్నాం. అర్థమైందా? మరి చెప్తే పెళ్లి చేసుకున్నాడు. నువ్వు ఇక్కడే ఉండమ్మా, మా ఊరి వెళ్ళి వస్తా, ఒకసారి మా అమ్మని చూసి వస్తా అని పాపం మరి ఇంటికి వచ్చాడు. ఏదో కొద్దిగా 4 రోజులు ఉండాల్సిన ఇంకో 4 రోజులు ఉన్నాడు. ఇక 6 రాళ్ళే అని ఇంకోండి అంటే ఆ అమ్మాయి ఇష్టపడలేదా? మనోడు ఇష్టపడ్డాడు కానీ అమ్మాయి ఇష్టపడిందా లేదా? ఇష్టపడిందా లేదా? ఇష్టపడితే ఇంకోదాన్ని ఇంకోటి ఏం చేసుకుంటుంది? ఈడు ఇష్టపడ్డాడు కానీ వీడికి ఏమైందప్పుడు? ఏం దక్కింది? పెళ్లి మాత్రం వీడు చేసుకున్నాడు, కాపురం మాత్రం పూర్తి చేసింది. ఎట్లుంటాయి మన ఇష్టాలు? మన జీవితాల్లో మన ఇష్టాలు నెరవేర్చుకుంటే కష్టాలు మనం సుఖాలు అవ్వగలిగింది.
వీడు వెళ్ళి చేసుకున్నాడు, ఆడెవడో శుభ్రంగా సోపడతాడు. సంసం వచ్చాడు, చూసుకున్నాడు. ఏం చేస్తాడు ఇప్పుడు? ఏం చెప్పండి, ఏం చేస్తారు ఇప్పుడు? ఏం చేయరా? ఏం చేస్తారు? తెగదెప్పులు చేసేసుకుంటారా? వీడు చేసేదేమో అదే చేసి ఇచ్చింది. విడాకిస్తానా, నువ్వు ఇచ్చేదేంటో నేనే తను తీసుకోవాలన్నా. తెగదెప్పులు చేసేసుకున్నాయా? ఇచ్చేది అప్పుడు ఏమవుతుంది? సంవత్సరానికి పాపం వచ్చింది. మరి రాదేంటి? ఎవరి మీద రావాలి చెప్పండి. ప్రాక్టికల్గా చేసుకున్న అమ్మాయి మీద రావాలి. చేసుకున్న అమ్మాయిని ఎందుకు ఏం చేస్తాడు? మళ్ళీ ఇష్టపడి చేసుకున్నాడుగా. దాన్ని ఏం చేయకుండా ఊరంతా ఏం చేశాడు? ఊరంతా తగలబెట్టా. అక్కడిదిగా ఆగలగా, ఆగలే లేదా? అక్కడ ఆగుతాడు. ఏమైందప్పుడు అతనికి? ఇచ్చింది చెయ్యి చెల్లిపోయిందిరా. అప్పుడు ఏం చేస్తారు చెప్పరా? అది బాగా తెలుసు. పెళ్లి చేసుకున్నా వెళ్ళిపోయింది చేయించి, అప్పుడు వీడు ఏం చేస్తాడు? ఓరే నాయన, ఏమి మాట్లాడాలి? తాగొచ్చు తెలుసుగా మీకు. తాగుపోతే అయిపోయి శిస్త పట్టుకొని అటు ఇటు తిరగటం మొదలేసేది, కానీ గుడేపు మాత్రం తిరగలా. చూడు, ఇష్టం నెరవేర్చుకోవడం వల్ల వచ్చే కష్టాలు చూడు. అప్పటికైనా ప్రభువా ఇది నేను